హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మ్యాంగో ఐస్ క్రీమ్ చేయబోతున్నాము. సో మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం మ్యాంగోని ఫస్ట్ తోలు తీసుకుని పెట్టుకోవాలి, మామిడిపండుని. సో బంగినపల్లి తీసుకోండి. తీసుకుంటాం వలన పల్ప్ ఎక్కువ ఉంటుంది, గుజ్జు ఎక్కువగా ఉంటుంది. అదే రసం అయితే కొంచెం పీచుగా ఉంటుంది కదా, అందుకని. సో దీంట్లో నేను ఐస్ క్రీమ్ చాలా స్మూత్గా సిల్కీ స్ట్రక్చర్ రావడం కోసం నేను దీంట్లో పూల్ మక్కనని యాడ్ చేస్తున్నాను. పూల్ మక్కన మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. పూల్ మక్కని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుని అది మనం చేతితో ఇలా నలిపితే ఏమిటంటే పొడిలా అవ్వాలి, కొంచెం క్రష్ అవ్వాలి. అలా అంతవరకు దాన్ని వేడి చేసుకోవాలి. అప్పుడు స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో ముందుగా మనం ఆడుకొని తొక్కు తీసి పెట్టినాం కదా, దీన్ని ముక్కలు చేసి పెట్టుకోవాలి. ముక్కలు కోసి పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం యూజ్ చేసే పూల్ మకానా వల్ల ఈ ఐస్ క్రీమ్ చాలా సిల్కీగా ఉంటుంది. నేను దీంట్లో ఎటువంటి పంచదారని వాడతలేదు. సో దీంట్లో నేను ఏం వాడుతున్నానంటే ఖర్జూర పండు, కిస్మిస్, ఒక యాలక్కాయ వేసి ముందుగానే పాలల్లో నానబెట్టాను, గోరువెచ్చని పాలల్లో. సో దానివల్ల ఏంటంటే త్వరగా బ్లెండ్ అవుతుంది, మిక్స్ అవుతుంది. సో పంచదార కావాల్సిన వాళ్ళు ఈ ప్లేస్లో మీరు పంచదార మీ స్వీట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. నాకు ఒక 10 ఖర్జూర పండ్లు వేసాను, కొంచెం కిస్మిస్ వేసాను. ఒకవేళ స్వీట్ సరిపోదు మాకు అనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పూల్ మకానా, బాదం, ఖర్జూరం, కిస్మిస్, పాల్లో నానబెట్టింది, ఫ్రెష్ క్రీము, పాలు, మామిడి పండు గుజ్జు, ఇవి మనము ఈ ఐస్ క్రీమ్ చేయడానికి వాడుతున్నాం. సో దీంట్లో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఏమి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ కలపట్లేదు. సో ఇది మీకు ఫ్రిడ్జ్లో 3 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం అప్పటి వరకు ఉండదు కూడా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో ఎటువంటి అన్హెల్దీ థింగ్స్ లేవు, షుగర్ వాడతలేదు కాబట్టి మనము పిల్లలకి మనం పెట్టినా కూడా వాళ్ళకి హెల్త్ అప్సెట్ అవుతుంది, షుగర్ వాడుతున్నామని కూడా అనుకోక్కర్లేదు. సో ముందుగా వేయించిన పూల్ మకానాని మిక్సీ జార్లో వేసుకుని దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. సో అన్నీ కలిపేసి వేస్తే ఏంటంటే పూల్ మకానా మిక్స్ అవడానికి టైం పడుతుంది. అందుకని జస్ట్ 1 నిమిషం పాటు మిక్స్ చేసుకున్నారంటే అది కొంచెం కచ్చా పచ్చాగా నలుగుతుంది. సో రిమైనింగ్ది పార్ట్ అంతా మనకి మ్యాంగోతో పాటు మొత్తం మిక్స్ అయ్యేటప్పుడు నలిపోతుంది. దీన్ని మిక్సీకి కూడా ఎక్కువసేపు పట్టుకోకలేదండి, జస్ట్ అంతే, అన్నీ త్వరగా మిక్స్ అయిపోతాయి, బ్లెండ్ అయిపోతాయి. సో ఇలా బ్లెండ్ అయిన దాంట్లో మనం నానబెట్టుకున్న ఖర్జూరం పండు అండ్ కిస్మిస్, దాంతోపాటు ఒకే వేలుక మీకు ఇష్టం ఉంటే వేసుకొని, లత్తలేదు, నేను జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. ఇవి మూడింటిని పాలతో పాటు వేసి, మ్యాంగో వేసి, మామిడిపండు ముక్కలు కోసాం కదా అవి కూడా వేసుకుని, దాంతోపాటు పాలు కొంచెం పోసి మిక్స్ చేసుకోవాలి. నేను దీంట్లో మనం 4 రోజులు పాలపైన ఉన్న మీగడని తీసుకుంటే వచ్చేంత మీగడని యాడ్ చేశాను. దీనివల్ల ఐస్ క్రీము స్ట్రక్చర్ క్రీమీగా ఉంటుందన్నమాట, మంచి ఫ్లేవర్ ఉంటుంది. జస్ట్ పాలు ఒకటే ఫుల్ ఫ్యాట్ పాలు పోసినా సరే దానికి అంత టేస్ట్ ఉండదు. మనం కొంచెం మీగడ యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మీకు మీగడ అవైలబుల్గా లేదనుకున్న వాళ్ళు బయట మార్కెట్లో దొరికే ఫ్రెష్ క్రీమ్స్ ఉంటాయి, అవి వేసుకోవచ్చు. సో అది ఒక 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. నీకు 4 రోజులు సరిపడాది. నేను వెన్నపూస కోసం స్టోర్ చేస్తాము, సో దాంట్లో 1/2 వేసాను అనమాట. 4 రోజులు సరిపడా వచ్చిన మీగడని. సో పాలు పోసి చక్కగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. సో మనకి చాలా స్మూత్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. మనం కన్సిస్టెన్సీ తగ్గట్టు, అంటే మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనం పాలు ఎన్ని పడితే అన్ని యాడ్ చేసుకోవాలి. సో దీనివల్ల అది మిక్సీ రన్ అవుట్కి యూజ్ అవుతుంది, అలాగే స్ట్రక్చర్ కూడా సరిపడా ఉంటుంది. సో నేను దీని అంతటిని కూడా ఓ బాక్స్లోకి తీసుకుంటున్నాను. సో బాదంని నేను డైరెక్ట్గా మిక్సీలో మామిడిపండు పల్ప్ చేసేటప్పుడు వేయలేదు. సో నేను బాదంని ఏం చేశానంటే విడిగా మిక్సర్లో బాదంని వేసి బ్లెండ్ చేసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే మరీ పెద్ద పలుకులు కాకుండా, మరీ చిన్న పలుకులు కాకుండా జస్ట్ బాగుంటుంది అనమాట, మనకి అక్కడక్కడ తగులుతూ. సో మనకు ఐస్ క్రీమ్ తినేప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు, పప్పులు నవలాలి అన్నట్టు. అలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఐస్ క్రీమ్ వేసేసి లోపలికి కూడా కొంచెం కలిపేస్తాము. సో లోపలికి కూడా వెళ్తుంది, పైన వరకే కాకుండా డెకరేషన్ అనే కాకుండా లోపలికి కూడా ఐస్ క్రీమ్ వెళ్తుంది. సో దీంట్లో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. పిల్లలకి అందరికీ కూడా హెల్త్కి చాలా మంచిది. ఐస్ క్రీమ్ తింటే ఏదో మన హెల్త్ పాడైద్ది, జలుబు చేసిద్ది అని కాకుండా, ఒక కూలింగ్ ఏజెంట్గా కాకుండా, సో ఇది చాలా బాగుంటుంది అనమాట. కూలింగ్ ఒక్కటే దానికి మనం. సో మా పిల్లలు అయితే ఇలా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇట్లా వచ్చాను లేదో మాకు కావాలి అన్నారనమాట. సో వాళ్ళు సగం తీసుకుని తిన్నాక మళ్ళీ నేను తీసి మళ్ళీ వేరే బాక్స్లో పెట్టడం జరిగింది, మళ్ళీ మీకు చూపించడం కాకుండా.
సో ఫస్ట్ మనం ఓవర్ నైట్ పెట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే 6 to 8 hours పెట్టుకున్నా సరిపోతుంది. మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ రెడీ అయిపోతుంది, లేకపోతే నైట్ చేసి పెట్టుకున్నా తెల్లారికి మనం చక్కగా తినే టైంకి రెడీ అయిపోతుంది. సో నేను దీన్ని లిడ్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టుకున్నాను. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు బయట తిన్న ఫీలింగే వస్తుంది, ఎందుకంటే మనం పూల్ మకానా అండ్ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేసాం కాబట్టి ఐస్ క్రీమ్ అనేది మనకి ఐస్ ఫామ్ అయిపోతుంది కదా లోపల, అలా ఫామ్ అవ్వకుండా స్మూత్గా ఉంటుంది, బయట తిన్న ఐస్ క్రీమ్ లానే ఉంటుంది. అసలు గెరిటని స్కోప్ లేదు మాకు, సో గుంట గెరిట ఉంటుంది కదా, స్కోప్ లేనప్పుడు ఏం చేస్తాం, గుంట గెరిటతో చక్కగా అలా తీసేసి పెట్టేస్తాము. మనం జస్ట్ వాటర్లో డిప్ చేసుకుంటారు, అలాంటి అవసరం కూడా నాకేం పడలేదు. సో నాకు డైరెక్ట్గా గుంట గెరిటతో తీయంగానే వచ్చేసింది. చాలా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది, పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడుతున్నారు. సో ఇంట్లో వాళ్ళకు కూడా మనం ఇది బయట దాని టేస్టే వచ్చింది, ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కాలం తర్వాత వీడియోస్ చేస్తున్నాం. Thank you for watching. Please share, subscribe and like.